Father, దేవా మీకే మహిమ. అందరం చప్పలు కొడుతూ ఘనంగా అమ్మాయి దయచేసి కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. పొంచి ఉన్న సాతాను అంధకార చీకటి శక్తులను, దురాత్మలను, దయ్యములను, ప్రతి విధమైనటువంటి అల్లరి శక్తులన్నిటినీ, డైవర్ట్ చేసే స్పిరిట్స్ అన్నిటినీ నజరేయుడైన యేసు శక్తిగల నామములో, సర్వాధికారం కలిగిన నామములో బంధించి లయపరుస్తున్నాను తండ్రి. పరలోకమందు బంధించి లయపరిచినందుకు స్తోత్రములు. మీ ఆత్మ సహాయము చాలినంతగా దయచేయండి. మీ కృపా సింహాసనం నుండి సమయోచితమైన సహాయము మాకు దయచేయండి. మా మనసులు అటు ఇటు పోకుండా వాక్యం మీద కేంద్రీకరించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మాకు వినే చెవులు దయచేయండి. గ్రహించుకునే మనస్సు, దాచుకునే హృదయం ఇవ్వండి. ఆ ప్రకారం జీవించే జీవితాలు మాకు ప్రసాదించండి. మీ నమ్మదగిన స్థాలకు అప్పగించుకుంటూ క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. క్రీస్తుకు పూర్వము 740 680 సంవత్సరాల కాలంలో, క్రీస్తుకు పూర్వం 740 680 సంవత్సరాల మధ్య కాలంలో యెషయా ప్రవక్త ఈ యొక్క ప్రవచన గ్రంథాన్ని రాశాడనమాట. అందులో అనేక సంగతులు ఉన్నాయి. యెషయా గ్రంథాన్ని చిన్న బైబిల్ అంటారంట. హల్లెలూయా. మొత్తం బైబిల్ ఉంది కదా, మనకు 66 పుస్తకాలు. బైబిల్ అంత ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలు, 66 చాప్టర్స్ అన్నమాట, పుస్తకాలు. అవన్నీ కలిసి సంకలనం చేయబడింది బైబిల్. అలాగే యెషయా గ్రంథం మాత్రమే ఒక చిన్న బైబిల్. అంటే బైబిల్లో ఉన్న సమాచారం అంతా యెషయా గ్రంథంలో పొందుపరిచారని మన బైబిల్ పండితులు, మన పితరులు చెప్పడం జరిగిందనమాట. అందుకనే యెషయా గ్రంథం చదివేటప్పుడు మనకు యేసయ్య పుట్టుకను గురించి, ఆయన యొక్క శిలువ శ్రమలను గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి, ఆయన మరలా తిరిగి మేఘారూఢుడే వచ్చే సంగతి, పెళ్లి కుమారుడిగా వచ్చే విషయము, సంఘం ఎత్తబడే విషయం, అన్నీ యెషయా గ్రంథంలో మనకు కనపడతాయి అన్నమాట. సంఘము అంతా. ఇప్పుడు మనం చదివినటువంటి 53వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు వారి పుట్టుక, ఆయన శిలువ మరణము, ఆయన మన కొరకు పొందిన శిలువ శిక్ష, ఆయన పునరుద్ధానము, ఆయన శిలువలో చేసినటువంటి గొప్ప విజ్ఞాపన ప్రార్థన, ఇవన్నీ ఇందులో చక్కగా పొందుపరచబడ్డాయి అన్నమాట. సమయాన్ని బట్టి కొన్ని విషయాలు ఈరోజు మీతో ఈ అధ్యాయంలో నుండి మాట్లాడాలని నాకు ఆత్మ ప్రేరేపణ కలిగింది. అవి నేను క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. మొదటిగా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? అనేక మంది ఆనాడు ఈనాడు కూడా దేవుడు తెలియజేస్తున్నటువంటి యొక్క సమాచారాన్ని
నమ్మట్లేదు అనమాట. నమ్మట్లేదు, వినడం లేదు. కొందరు విని నమ్మట్లేదు అనమాట. కానీ మనం అలాగ ఉండకుండా విని విశ్వసించే వాళ్ళుగా, విశ్వాసము ద్వారా దేవుని సంతోషపెట్టి తద్వారా కలిగేటటువంటి దేవుని యొక్క అనుగ్రహం, దైవానుగ్రహం మనం పొందుకునే వాళ్ళుగా మనం ఉండాలి. హల్లెలూయా. యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడింది అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు తెలియజేసే సమాచారము ఎవడైతే విని నమ్ముతాడో వానికి మాత్రమే ఆయన బాహువు బయలుపరచబడుతుంది అన్నమాట. ఆయన చెప్పే సమాచారాన్ని విననటువంటి వాళ్ళు, నమ్మనటువంటి వాళ్లకు ఆయన బాహువు బయలుపరచబడదు. ఆయన బాహువు బయలుపరచబడలేదనంటే మనం ఏమి కూడా పొందుకోలేమన్నమాట. ఎందుకని? ప్రభువు తన బాహువును చాచి ఐగుప్తులో నుంచి చెప్పండి ఇశ్రాయేలీయులను వెలుపలికి తీసుకొచ్చాడు. అలాగే ఆ గొప్ప బాహువుతో, బాహుబలముతో, దేవుని యెహోవా యొక్క బాహుబలం, చప్పలు కూడా దేవుని మహిమపెడదాం. ఎవరి యొక్క బాహుబలం? యెహోవా యొక్క బాహుబలం, లేక యేసయ్య యొక్క బాహుబలం. ఆ యొక్క యేసయ్య యొక్క బాహుబలమే ఆఖరికి శరీరధారి అయి మన కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఈ లోక పాప దాస్యములో నుండి మనల్ని బయటికి తీసుకొచ్చాడు. అక్కడ మోషేను పంపించి దేవుడు తన బాహుబలం ఇచ్చి ఐగుప్తు బానిసత్వంలో నుండి, ఐగుప్తు దాస్యంలోంచి బయటికి తీసుకొచ్చినట్టుగా తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తుని లోకానికి శరీరధారిగా పంపించి పాప దాస్యములో నుంచి మనలను వెలుపలికి తీసుకొచ్చాడు. అది అన్నమాట ఆ పోలిక. హల్లెలూయా. అది జరిగినటువంటి సత్యం. ఈ సమాచారాలు ఎవరైతే వింటారో అదే యెహోవా బాహువు వాళ్లకు బయలుపరచబడుతుంది. ఆ యెహోవా బాహుబలం ఎన్ని గొప్ప కార్యాలు చేసిందో దేవుని యొక్క వాక్య సమాచారము విని, లేక క్రీస్తు యొక్క సమాచారం విని నమ్మే వాళ్ళ పక్షంగా కూడా దేవుడు తన బాహువును చాచి తన బాహుబలంతో గొప్ప కార్యాలు, అద్భుత ఆశ్చర్య కార్యాలు, మహాశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్పే సమాచారాన్ని విని నమ్మండి, దేవుని బాహువు మీకు చాచబడుతుంది. హల్లెలూయా. విని నమ్మలేదనుకోండి, మీకు ఆయన బాహువు చాచబడదు. ఆయన బాహుబలంతో జరిగే ఏ కార్యం కూడా నువ్వు పొందుకోలేవు. ఎప్పుడైతే దేవుని యొక్క బాహుబలం నీకు తోడుగా లేదో సైతాను వచ్చి నిన్ను భయంకరంగా పట్టుకొని వాడు పీడించడం ప్రారంభిస్తాడనమాట. ఎందుకంటే సైతాను భయపడేది దేవునికి మాత్రమే. హల్లెలూయా. తర్వాత ఎవరికి ఆయన బాహువు చాచబడుతుందో వాళ్ళకి. హల్లెలూయా. ఎవరికి ఆయన బాహువు చాచబడుతుంది. మనం చెప్పుకుంటా ఉంటాం కదా, ఈరోజు కూడా మనం మీరు చూసేది నా చేతిని ఏంటి చెప్పండి, మిమ్మల్ని బ్లెస్ చేస్తాను కదా. ఈరోజు చూసి మీరు కళ్ళతో చూసేది నన్ను, నా చేతిని, కానీ మనం నమ్మేది ఈ బాహువే. హల్లెలూయా. ఇప్పుడు మనం చెప్తున్నామే యేసయ్య అనే సమాచారాన్ని విని నమ్మేటటువంటి వారికి చాచబడే బల్లమైన సర్వశక్తి కలిగిన దేవుని బాహువు. హల్లెలూయా. ఇంకా ఆయన బాహువు చాస్తే మనల్ని రక్షించటానికి కానీ, మనలను విడిపించడానికి కానీ, మనకి ఏదైనా ఇవ్వడానికి కానీ, మన పక్షాన్ని ఏదైనా చేయడానికి కానీ ఆయన చేయి చాస్తేనంట దాన్ని ఎవ్వరు కూడా రద్దు పరచలేరంట. ఎవ్వరు కూడా ఆ చేతిని వెనక్కి తిప్పలేరని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆ బాహుబలం మన వైపు 16వ కీర్తనలో కూడా రాశాడు కదా దావీదు రాజు, చాలా చక్కగా రాశాడు. చివరి వచనం చదువుమా. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. చప్పలు కొడతారా?
సుఖమే లేదు, సుఖమే లేదు పాస్టర్, సుఖమే లేదు పాస్టర్. బిడ్డలు కనుక్కున్నాను, సుఖమే లేదు. నా భర్త ద్వారా సుఖము లేదు, సంతోషం లేదు. నా భార్య ద్వారా సుఖం లేదు, సంతోషం లేదు. నా ఇంట్లో అసలు సంతోషమే లేదు, సుఖమే లేదు. ఎట్టొస్తుంది అయితే? నీ కొరకు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన బాహువుని చాచాలి. సుఖం కలుగునుగాక నేను చేయి చాచాలి, సంతోషం కలుగునుగాక నేను చేయి చాచాలి నీకు. అయితే ఆ గొప్ప బాహువు ఎట్లా ఎవరి కొరకు చాచబడుతుందంటే, ఎవరైతే ఆయన గురించిన సమాచారము శ్రద్ధగా విని నమ్ముతారో, హల్లెలూయా, వారి కొరకు ఆ యొక్క బలమైన సర్వశక్తి కలిగిన యెహోవా బాహువు చాచబడుతుంది. అంతే. హల్లెలూయా. ఇంకా నీకు ఆ బాహువు ద్వారా కలిగే సకలము నీకు అనుగ్రహించబడతాయి. ఇప్పుడే సాత్విక్ సాక్ష్యం చెప్పాడు కదా, నిజంగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లారీ తప్పించబడింది. ఎవరు తప్పించారు? మన కోసం ఎవరున్నారో తెలుసా? దూతలను పంపిస్తాడు దేవుడు. మనకు తెలియదు, అపాయం ఏ పక్క వస్తుందో మనకు తెలియదు. కానీ దేవుడు చూస్తూ ఉంటాడు ఆయన బిడ్డల కోసం. ఎవరైతే ఆయన మాట విని వణుకుతూ ఉంటారో దీనులై వాళ్ళనే చూస్తూ ఉంటాడు. ఆయన కనబడుతుంటుంది. దూతను పంపిస్తాడు, పోపు లారీ కొట్టబోతుంది, లారీ నాడు దోషేయమని చెప్తాడు దేవుడు. హల్లెలూయా. వాడు తప్పించమంటాడు. అప్పుడు మనం తప్పించుకుంటాం. లేకపోతే కంపల్సరీ మనము యాక్సిడెంట్కి గురవ్వాల్సిందే, డెత్ అవ్వాల్సిందే. యెషయా గ్రంథంలోనే 66వ అధ్యాయంలో 2వ వచనంలో ఆ మాట రాయబడింది. అవన్నీ నా హస్తకృత్యములే, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను. చూసారా? ఎవరిని చూస్తూ ఉన్నాడు? ఆయన మాట విని, ఎవరైతే దీనుడై ఆయన మాట విని వణుకుతూ ఉంటారో వాళ్ళనే చూస్తూ ఉంటాడంట. పరలోకం నుంచి ఆయన చూస్తూ ఉంటాడు. మన కొరకు నియమించబడిన దూతలు ఆయన సన్నిధిలో నిలబడి ఆయన వైపు చూస్తూ ఉంటారు. అప్పుడు మనందరి కోసం ఒక్కొక్క దూత ఉన్నాడు దేవుని సన్నిధిలో. కోటాను కోట్ల దూతలు ఉన్నారు. ఆయన బిడ్డలు ఒక్కొక్కరి కోసం ఒక దూత ఉంటారు. ఆ దూత దేవుని సన్నిధిలో నిలబడి ఆయన ముఖం చూస్తాడు. దేవుని కన్నులు లోకమంతా సంచరిస్తూ ఉంటాయి. నిన్ను చూస్తూ ఉంటాయి, నన్ను చూస్తా, మనందరం చూస్తూ ఉంటాయి అన్నమాట. ఆయన దూతను పంపిస్తాడు. హల్లెలూయా. వెంకట సుబ్బయ్య సాక్ష్యం చెప్పాడు కదా, నీళ్ళల్లో ఆడంతలో కాలం ఉందని తెలియదు, భార్య భర్త ఇద్దరు పడిపోయారు. ఎవరిని పంపించాడు దేవుడు? ఆడెవరు లేనంట, ఇంకా అయిపోయింది అనుకునే పరిస్థితి. ఇద్దరు వచ్చి లేపేశారు. ఎవరు పంపించాడు? దేవుడు పంపించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క మాట విని, ఆయన సమాచారం విని దాన్ని నమ్మి ఆయనను వెంబడించినట్లయితే ఆయన యొక్క బాహువు, బలమైన సర్వశక్తి కలిగిన బాహువు నీకు సమస్తమును అనుగ్రహించేటటువంటి ఆయన యొక్క గుప్పిలి విప్పి, హల్లెలూయా, అన్నీ నీకు అనుగ్రహిస్తాడు ఆయన. కానీ అది ఆ రోజు జరగలేదంట. ఎందుకంటే మనుషులు, ఆనాడు ఇజ్రాయేలీలు బహు కఠినంగా ఉన్నారు. వారి జీవితాల్లో దేవునికి చోటు లేదు. అందుకని దేవుడు వాళ్ళకు ఆకాశపు వాకిలు మూసేశాడు. చెప్పాడు వినలా. ఇంకా ప్రవక్తలను పంపించాడు. ఎవరు వినడంలా, లోబడ్డంలా. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు. ఇక దేవుడు ఒక కొత్త ప్రణాళిక ఏం కాదు, అది ఆదిలో దేవుని యొద్ద ఉన్న ప్రణాళికే. అంటే తన కుమారుణ్ణి పంపి తన ప్రజలను సరైన త్రోవలో పెట్టడానికి దేవుని యొక్క అనాది సంకల్పం ప్రకారము దేవుడు ఆ సమయంలో ఇంకా ప్రవక్తలను పంపడం మానేశాడు అన్నమాట.
తర్వాత 400 సంవత్సరాలు గడిచాయి. అప్పుడు బాప్తిసమిచ్చే యోహాను పుట్టాడనమాట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎందుకు పుట్టాడంటే యేసు ప్రభువుకి మార్గం చూపడానికి, మార్గం సరళం చేయడానికి ఆయన పుట్టాడనమాట. అది కూడా లేఖనానుసారమే. బాప్తిసమిచ్చే యోహానుకు మన ప్రభువైన యేసయ్యకు 6 నెలల వయసు తేడా. అంటే ఎలిజబెత్, జకర్యా, యాజకుడైన జకర్యా ఎలిజబెత్కు బాప్తిసమిచ్చే యోహాను పుట్టాడనమాట. తర్వాత కన్యకైన మరియకు దేవుడు సర్వోన్నతుడైన దేవుని శక్తి వలన, పరిశుద్ధాత్మ వలన ఆ కన్యక గర్భవతి కుమారుని కనింది. వాళ్ళిద్దరకు 6 నెలలు తేడా అనమాట. హల్లెలూయా. అప్పుడు బాప్తిసమిచ్చే యోహాను వచ్చినప్పుడు అప్పుడు దైవ వాక్కు వాళ్ళకు వచ్చిందనమాట. హల్లెలూయా. అంతకుముందు 400 సంవత్సరాలు వారి జీవితంలో వాక్కు లేకుండా ముయ్యబడింది. వర్షము లేకుండా ఆకాశం ఎట్లా ముయ్యబడుతుందో కొన్నిసార్లు అలాగ వాక్య వర్షము లేకుండా ముయ్యబడింది. ఎందుకంటే ఆ వాక్యమే శరీరధారి అయి లోకానికి రావడానికి ఏర్పాటు జరిగిందనమాట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. చాలా సంవత్సరాల క్రితం మా సహోదరి, మా అక్క కీర్తిశేషులు మెరేషోదక్క వాళ్ళ పాస్టర్ మెడ్రాస్లో ఆయన ఒకసారి ఇక్కడికి మనము నెల్లూరుకి వచ్చాడు. మన యానివర్సరీ మీటింగ్స్లో మాట్లాడడానికి వచ్చాడు. ఆయన ఒక చక్కని ఉపమానం చెప్పాడు అనమాట. యేసయ్య శరీరధారిగా రావడానికి ఈజీగా అర్థం చేసుకోవడానికి చాలా చక్కని ఉపమానం చెప్పాడు. ఏంటంటే చీమలన్నీ ఒక చీమ పోతుంటే దాని వెనక చీమలన్నీ పోతాయి కదా, వరుసగా పోతా ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం ఎక్కడైనా చీమలు, ఒక చీమ పోతుంటుంది, వాటి వెనక అటు ఇటు పోకుండా పెద్ద లైన్గా పోతూ ఉంటాయి అన్నమాట. అట్లా ప్రభువు అంట ఈ చీమల్లో ఒక చీమై వాటికి దారి చూపించి ముందు పోతూ దారి చూపించినట్టుగా మనుషుల్లో ఒక మనిషి, హల్లెలూయా, యేసు ప్రభు మనుషుల్లో ఒక మనిషి ఆయన నడుస్తూ ఆయన వెనక మనలను నడిపించేటట్టు ఏర్పాటు చేశాడంట. హల్లెలూయా. అంతకుముందు చీమల్లాగా పోతా ఉండండి, ఎవరు త్రోవన వాళ్ళు పోతా ఉంటే ప్రవక్తలంతా పక్కన నిలబడి చీమ ఇటుపో, చీమ ఇటుపో, చీమ ఇటు పోతే అవి పోయే మార్గంలో పోతానే ఉన్నాయి. కానీ ఒక్క చీమ కూడా మాట్లాడలా. ఆ ముందు పోయే చీమను అనుసరించి, అంటే దానికి అర్థం ఏంటంటే ఎవరెవరి మార్గంలో ఎవరెవరి త్రోవల్లో వాళ్ళు పోతా ఉన్నారు. ఈ ప్రవక్తలు వచ్చి ఎంత చెప్పినవి వాటి త్రోవల్లో పోయినట్టుగా మనుషులు కూడా ఎవరి త్రోవల్లో వాళ్ళు పోతూ ఉన్నారనమాట. అప్పుడు దేవుడు ఆకాశం తూములు మూసేసినట్టుగా వాళ్ళకు ప్రవక్తలను పంపకుండా 400 సంవత్సరాల తరువాత ప్రభువుకి, అంటే వాక్కుకి మార్గము సరళం చేయడానికి బాప్తిసమిచ్చే యోహాను పుట్టాడు. తర్వాత ప్రభువు పుట్టాడు అనమాట. హల్లెలూయా. ప్రభువు వాక్కు. హల్లెలూయా. ఎవరు ఆ వాక్యెవరు? ప్రవక్తల ద్వారా ప్రకటించబడిన వాక్యెవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎన్నోసార్లు ధ్యానిస్తూ ఉంటాం కదా. యోహాను సువార్తలో చాలా చక్కగా ఆ విషయం రాశాడు. హల్లెలూయా. యోహాను సువార్త సర్వజనుల కొరకు రాయబడింది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. యోహాను సువార్త చెప్పండి, సర్వజనుల కోసం, లోకస్తులందరూ ఈజీగా అర్థం చేసుకునేటట్టుగా రాసిన సువార్త యోహాను సువార్త. అందుకనే 3:16 ఏమన్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని యోహాను గారు చాలా స్పష్టంగా వ్రాయడం జరిగింది. అంత మాత్రం కాకుండా మొదటి అధ్యాయము 29వ వచనంలో కూడా
బాప్తిసం ఇచ్చే యోహాను యేసు ప్రభువును చూపిస్తూ ఆయన శిష్యులకి ఈ మాటలు అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. అంటే సార్వత్రికంగా లోకమంతటి కొరకు యేసు ప్రభు వచ్చాడు, ఆయన లోక రక్షకుడు అనే సంగతులు శిష్యుడైన యోహాను గారే చాలా స్పష్టంగా వ్రాయడం జరిగిందనమాట. హల్లెలూయా. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడైనను, ఆ వాక్యము ఆది యందు దేవుని యొద్ద ఉండెను అని రాయబడింది మొదటి 2 వచనాల్లో. తర్వాత 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. అది యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. అంటే ఇప్పుడు 400 సంవత్సరాలు వాక్య కరువు అనమాట. వాక్య కరువు. హలో. తర్వాత యేసు ప్రభు ద్వారా ఆ వాక్కు అంటే శరీరధారి అయినటువంటి యేసయ్య ద్వారా ఆ వాక్కు మరలా ప్రత్యక్షమైంది. హల్లెలూయా. లేక మరలా వచ్చింది అని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తున్నాడు అనమాట. అందుకని ఆ యొక్క ద్వారాలన్నీ కూడా ఆకాశపు వర్షము దేవుడు కురవకుండా చేసినట్టుగా వాక్యం అనేటటువంటి వర్షం లేకుండా దేవుడు చేశాడు 400 సంవత్సరాలు. అప్పుడు ఏం జరిగిందంటే, వర్షం లేకపోతే భూమి ఏమైపోతుంది? ఏమండి? పైన వెనక వినబడుతుందా? పైన వెనక వాళ్ళకి మీకు వెనక వినబడుతున్నామా? హలో. ఇక్కడ వర్షం లేకపోతే భూమి ఏమైపోతుంది? ఎండిపోతుంది అనమాట. ఎండిపోతుంది కదా. అలాగ ఎండిపోయినటువంటి భూమిలో ఒక లేత మొక్క మొలిచిందంటున్నాడు ఇప్పుడు. అది 2వ వచనంలో లేత మొక్క, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. హల్లెలూయా. చూసారా? అలాంటి ఎండిపోయి బద్దలైపోయినటువంటి భూమిలో ఒక లేత మొక్క మొలిచిందంట. హల్లెలూయా. ఆ లేత మొక్కే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అంటే వాక్యం అనే వర్షం లేక మనుషుల యొక్క హృదయాలన్నీ కూడా ఎలా అయిపోయినాయంటే ఎండిపోయిన భూమిలాగా అయిపోయినాయి అన్నమాట. వర్షం వచ్చి మరలా భూమి తడిచి ఆయా చెట్లు మొలిచినట్టుగా దేవుడు దర్శించాడు. 400 ఏండ్ల తరువాత దేవుడు డైరెక్ట్గా దర్శించాడు అనమాట మానవుల్ని. హల్లెలూయా. అయితే అది ఎక్కడ జరిగింది? అది యూదా దేశంలో, చెప్పండి, బెత్లెహేములో జరిగింది. హల్లెలూయా. చప్పలు కొట్టింది. ఎక్కడ యేసయ్య ఎక్కడ పుట్టాడు? యూదా దేశంలో బెత్లెహేములో పుట్టాడు. హల్లెలూయా. అంటే దేవుడు మరలా 400 ఏండ్ల తర్వాత వర్షము భూమిని దర్శించవచ్చు. భూమిని తడిపినప్పుడు అది ఎలాగైతే అనేక చెట్లను మొలిపిస్తుందో అలాగా దేవుడు 400 సంవత్సరాల తర్వాత మానవులమైన మనలను, ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను దర్శించి మన కోసము హల్లెలూయా ఒక లేత మొక్కను పుట్టించాడు, మొలిపించాడు అనమాట. అది క్రీస్తు ఆ పుట్టుకను ఇది చూపిస్తుంది. మన ప్రభు అయిన యేసయ్య పుట్టుకొని చూపిస్తుంది అనమాట. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాడు. హల్లెలూయా. 30 సంవత్సరాలు తల్లి అయిన మరియా చక్కగా అతన్ని పెంచింది. చప్పలు కొట్టి దేని మహిమపడదాం. చక్కగా పెంచింది. 12 సంవత్సరాలప్పుడే శాస్త్రులు పరిచయుల మధ్యలో ప్రభు కూర్చొని వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. వాళ్ళు అడిగిన ప్రశ్నలు జవాబు చెప్తా ఉన్నాడు. పండితులు, వాళ్ళు ధర్మశాస్త్ర పండితులు అన్నమాట. వాళ్ళ మధ్యలో కూర్చొని 12 సంవత్సరాల ప్రాయంలోనే దేవుని సంగతులు మాట్లాడుతున్నాడు అనమాట. అంటే అది యేసుప్రభు ఆ యొక్క పండగకు వచ్చారు, తప్పిపోయాడు అనుకొని వీళ్ళు వెళ్ళిపోయారు. తప్పిపోయిన యేసుప్రభు ఎత్తుక్కుంటూ వచ్చారు. ఈయన మాత్రం దేవాలయంలో కూర్చొని వాళ్ళతో మాట్లాడుతున్నాడు అనమాట.
అప్పుడు తల్లి మరి ఏమన్నదంటే, మమ్మల్ని చాలా బాధ పెట్టావు నాయన, నువ్వు నేను ఎత్తుక్కోలేక తెచ్చావంటే, తెలియదా నా తండ్రి పనుల మీద నేను ఉండాలని తెలియదా అని అన్నాడు అనమాట. అంతే, ఇంకేం మాట్లాడాల. లేచి వాళ్ళతో కూడా వెళ్ళాడు. హలో, 12 సంవత్సరాలకే ఆయన ధర్మశాస్త్రం అంతా బాగా చదివాడు. నిజంగా చెప్పాలంటే ధర్మశాస్త్రం ఇచ్చింది ఆయనే కదా. హల్లెలూయా. ఆయనే వాక్కు, ఆయనే ధర్మశాస్త్రం, ఆయనలోనే అంతా ఉంది. చప్పలు కూడా దేని మైపడతాం. కానీ యూదుల యొక్క చరిత్ర మనం చదివితే యూదులందరూ సునుగోగులు అనేటువంటి సమాజ మందిరాలు ఉండేవన్నమాట. అంటే ఇప్పుడు మనము ఇది మనకు క్రైస్తవుల యొక్క సమాజ మందిరం, ఇది మనం కూర్చున్నది. అలాగున యూదుల సమాజ మందిరాలు ఉండేవన్నమాట. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. ఆ సమాజ మందిరంలో యూదులు తప్పనిసరిగా ఆ రోజుల్లో వాళ్ళ యొక్క ధర్మశాస్త్రం ప్రకారము శనివారము తప్పకుండా వాళ్ళు ఆరాధనకి వెళ్ళాలన్నమాట. వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ధర్మశాస్త్రాన్ని చదువుతారనమాట. హల్లెలూయా. పిల్లలు 12 సంవత్సరాల లోపల ధర్మశాస్త్రం అంతటిని కంఠస్థం చేస్తారంట. చప్పలు కూడా దేని మహిమపడతాం. అంటే 12 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికే ధర్మశాస్త్రం అంతా వాళ్ళు ఆ కంఠత పెట్టిస్తారంట. అంత స్ట్రిక్ట్గా వాళ్ళు మెయింటైన్ చేశారు. మన జీవితాలు ఒక్కసారి ఆలోచించండి. మన బిడ్డల దగ్గర ఏమైనా వాక్యం చదివిస్తున్నామా? ఎంతమంది బిడ్డల దగ్గర వాక్యం చదివిస్తున్నారు చూడొచ్చా మీ చెయ్యి? బిడ్డల దగ్గర వాక్యం చదివించే వాళ్ళని అడుగుతున్నా నేను. బాగా ఎత్తితే నాకు తెలుస్తుంది. అబద్ధంగా మాత్రం ఎత్తబాకండి, నిజంగా చెప్పేవాళ్ళు. చూసారా ఎంత శాతం ఉంది? ఇంతమందిలో ఒక 4, 5, 10 మంది కంటే ఎవరు ఎత్తలేదు. పిల్లల దగ్గర వాక్యం చదివించకపోతే వాళ్ళు ఇప్పుడు మీరు పడే శ్రమంతా దానివల్ల రావడమే. ఇప్పుడు వాళ్ళు యవనస్తులై వాళ్ళు కొన్ని పోకిరి చేష్టాలు చేస్తున్నప్పుడు తల బాదుకుంటున్నామే, గుండెలు కొట్టుకుంటున్నామే, కొందరి విషయంలో ఏడుస్తున్నామే. దానికి కారణం ఎవరు? వాళ్ళ దగ్గర వాక్యము చదివించని తల్లిదండ్రులు, వాళ్ళకి బోధ చేయని తల్లిదండ్రులు, వాళ్ళకి ఉపదేశం చేయని తల్లిదండ్రులు, వారిని సండే స్కూల్కు పంపని తల్లిదండ్రులు, యవనస్తుల కూడికలకు పంపని తల్లిదండ్రులు, సంఘానికి పంపని తల్లిదండ్రులు. ఆ తరువాత బాధపడి ఏం ప్రయోజనం? జరగకూడనివి జరిగిపోతున్నాయి కదా. కనుక ఇప్పటికైనా పర్వాలే, అనుదినము మనము బైబిల్ చదవాలి, మనము ప్రార్థన చేయాలి, మన బిడ్డల దగ్గర చదివించాలి, వాళ్ళ దగ్గర కూడా ప్రార్థన చేయించాలి. కుటుంబ ప్రార్థనలో అందరూ కూర్చొని వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇది కూడా అడగనా మరి? కుటుంబ ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? కుటుంబ ప్రార్థన ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. కుటుంబ ప్రార్థన ఇవన్నీ మన కుటుంబాల క్షేమం కొరకు ఏర్పాటు చేయబడినటువంటివి. మన కుటుంబాలు క్షేమంగా లేవంటే క్షేమంగా ఉండే ఏర్పాటు ఎలా జరగాలి, ఎలా వస్తుంది అని కొన్ని ఆలోచనలు బైబిల్లో వింటున్నప్పుడు వాటిని మనం అనుసరిస్తే కదా, లోబడితే కదా. అప్పుడే మనం లోబడితేనే మన బిడ్డలు మనకు లోబడతారు, దేవునికి లోబడతారు. అప్పుడే నిజమైనటువంటి తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఉండే సంతోషము, ఆనందం అనేది కలుగుతుంది. భార్యాభర్తల మధ్య సుఖము, సంతోషం అనేది, ఐక్యత, ప్రేమ, అనురాగాలు అనేవి పెరుగుతాయి. ఇవన్నీ చేయకుండా ఏమి సుఖముంది పాస్టర్, ఏం బాగున్నాం మేము, ఉన్నారండి ఎంతమంది చెప్తా ఉంటారు. ప్రార్థన చేస్తుంటాం, ఆ సమయానికట ఊరట కలుగుతుంది. కానీ శాశ్వతమైన పరిష్కారము బోధించబడింది కదా, అది మనం అనుసరించాలి. ఎప్పుడు మర్చిపోకూడదు. పర్సనల్ ప్రేయరు, ఫ్యామిలీ ప్రేయరు, ఫెలోషిప్ ప్రేయరు, ఫాస్టింగ్ ప్రేయరు, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఇవి ఎవరి ఇళ్లల్లో ఎవరిలో ఉంటాయో వాళ్ళు మాత్రము అన్నిట్లో సక్సెస్ అవుతారు, వాళ్ళు జయం పొందుతారు అంతే.
హల్లెలూయా. వాళ్ళని దుష్టుడైన సైతాను ఏమీ చేయలేడంతే. దానికి తోడుగా వాక్యము, హల్లెలూయా, వాక్యం, దేవుని ఆత్మ, హల్లెలూయా. ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా, ఒక పక్షి ఉంది అనుకోండి, అది బాగా ఎగరాలంటే దానికి 2 రెక్కలు బాగుండాలి, దానికి జీవం ఉండాలి, అంటే ప్రాణం ఉండాలి, అప్పుడు అది బాగా ఎగురుతుంది. జీవం లేని పక్షి ఎగరలేదుగా, రెక్కలు బాగలేని పక్షి కూడా ఎగరలేదు. ఒక పక్షికి 2 రెక్కలు ఉన్నట్లుగా దేవుని వాక్యం ఒక రెక్క, దేవుని ఆత్మ మరొక రెక్క. ప్రార్థన ఉజ్జీవాన్ని కలుగజేస్తుంది. ప్రార్థన ఉజ్జీవానికి తాళపు చెవి. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. హల్లెలూయా. ఈ 2 రెక్కలు బాగుండాలి, వాక్యము ఆత్మ ఉండాలి. ప్రార్థనతో మనము ఆ ఉజ్జీవాన్ని కలిగి మనము బాగా ఎత్తుకి పక్షిరాజు వలె పైకి ఎగురుతాం. హల్లెలూయా. ఇంతకుముందు పక్షిరాజుని గురించి ధ్యానించాం కదా, అది వర్షం వస్తుందంటే చాలా సంతోషిస్తుందంట. చెట్ల కొనల మీద కూర్చొని వర్షాన్ని రమ్మని ఆహ్వానిస్తుందంట. అది ఎంత భయంకరమైన వర్షం వచ్చినా, మేఘాలు వచ్చినా దానికి సంతోషం అంట. ఎందుకంటే అది దేవుడు దానికి ఇచ్చినటువంటి శక్తి కొలది. ఆ మేఘాలలో నుంచి పైకి వెళ్ళిపోతుందంట. అది చప్పలు కొట్టాలి. ఎక్కడికి? ఆ దట్టమైన మేఘాల్లో నుంచే మేఘాలు పైకి వెళ్ళిపోయి వర్షమును లేకుండా అది అక్కడ ఎగురుతుందంట. అంత స్థితి దానికి దేవుడు ఇచ్చాడు. అర్థమైందా? అదేవిధంగా ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు, వాక్యం కలిగిన వాళ్ళు, ఆత్మ కలిగిన వాళ్ళు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అందుకని ఇంతకుముందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం అది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం చివరి వచనం ఒకసారి చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. చాలు. చూసారా? పైకంటే శ్రమలు వస్తున్నాయని భయపడదంట. ఆ మేఘాలు వస్తున్నాయి, వర్షం వస్తుందని భయపడదు కదా. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూసి ప్రార్థించే వాళ్ళకి పక్షిరాజు వల్లే వాళ్ళు తయారవుతారు. ఎన్ని శ్రమలు వచ్చినా భయపడరంట, ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా భయపడరంట. వాళ్ళు వాటిని అధిగమించి పైకి వెళ్ళిపోతారు. చప్పలు కొట్టి దేవుని మహింపడు. కానీ ఇవన్నీ చేయకుండా మన జీవితాల్లో ఎలా చెప్పండి? యేసు ప్రభు 12 సంవత్సరాల ప్రాయంలోనే ఆయన ధర్మశాస్త్ర పండితులతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఆశ్చర్యపడ్డారని రాయబడింది. ఎక్కడిది ఇతనికి ఇంత జ్ఞానం అని. ఆయనే దైవ జ్ఞానం, ఆయనే దైవ శక్తి, ఆయనే వాక్కు, ఆయనే ధర్మశాస్త్రం. హల్లెలూయా. ఆయనే మన కొరకు ఈ లోకంలో ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్కలాగా ఆయన పుట్టాడు. హల్లెలూయా. తర్వాత రాయబడింది ఏంటంటే, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును ఆయన. ఇంకా ఇదంతా శిలువ దర్శనం. ఇదంతా శిలువ దర్శనం. అంత లేత మొక్కగా పుట్టి, ఎంతో సౌందర్యవంతుడిగా పెరిగి 33.5 సంవత్సరాలు బతికాడు భూమి మీద. ఆయన 3.5 సంవత్సరాల కాలంలో దేవుని రాజ్యాన్ని భూమి మీదకి తీసుకొచ్చేసి దాన్ని స్థాపించి స్థిరపరిచేసాడు అంతే. హల్లెలూయా. తర్వాత ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడై 40 దినాలు ఆయా సందర్భాల్లో చెదిరిపోయిన సంఘస్థులకు కనబడి, శిష్యులకు కనబడి, వాళ్ళందరినీ సమకూర్చి వారందరి ఎదుట ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఆ పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. త్వరగా రాబోతున్నాడు. ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్న సంఘం మనం. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాము. హల్లెలూయా. మిగతాంతా శిలువ దర్శనమే. 28వ వచనం వరకు శిలువ దర్శనం. 9వ వచనం ఆయన సమాధి, తర్వాత ఆయన పునరుద్ధానం, శిలువలో ఆయన చేసిన గొప్ప విజ్ఞాపన. ఇది ఈ అధ్యాయంలో ఉండేది. నేను ఇక్కడికి ఆపుతున్నాను. పుట్టుకుని గురించి కొంచెం తెలియజేశాను. ఇంకా ఆయన స్వరూపం లేకుండా అయిపోయాడు. అంటే అంత సొగసైన వాడు,
నీకోసం నా కోసం కలువరి శిలువలో సొగసు లేనివాడుగా, స్వరూపం లేనివాడుగా అయిపోయాడు. ఎంత సొగసైన వాడు ప్రభు! ఈ లోకంలో ఏ నరుడు లేడంట. 45వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి చదవండి. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. చప్పలు కొడతారా? ఎంతో సొగసైన వాడు, ఎంతో సౌందర్యవంతుడు. నరులలో అలాంటి వాడు లేడు. అంత సొగసైన వాడుగా, సౌందర్యవంతుడుగా ఈ లోకంలో ఎండిన భూమిలో లేత మొక్కగా ఆయన జన్మించాడు. అయితే ఆ తర్వాత ఏమన్నా అలాగనే పెరిగాడు. కానీ ఏమంట, ఇప్పుడు సొగసు లేదు, స్వరూపము లేదు, చూచి మెచ్చుకునే విధంగా లేడు. వికారమైన రూపం. సిలువలో ఆయనను మేకులతో కొట్టడం, ముళ్ళ కిరీటం పెట్టి కొట్టడం, వీపంతా కొరడా దెబ్బలు కొట్టడం, పిడిగుద్దులు గుద్దడం, మండుటెండలో ఆ సిలువలో వేలాడుతూ కడబొట్టు వరకు రక్తం కార్చడం, ఎండిన చిల్ల పెంకులాగా అయిపోవడం, నాలుక అంగిల్ని అంటుకొని పోవడం, ప్రక్కలో బల్లెపొట్టు, ఆఖరికి నీరు రక్తం మొత్తము కార్చబడిపోయింది. ఆ రూపాన్నంట ఎవ్వరు చూడలేకపోతున్నారంట. అంత వికారంగా అయిపోయినాడు. అందరూ ఆయనని ఇంకా విసర్జిస్తున్నారు. అబ్బే అబ్బే, ఏంది ఈ బతుకు అని. ఎవరినమ్మా? ఎవరినండి? నీ బతుకు బాగు చేయడానికి. ఏది? నీ బతుకును బాగు చేయడానికి, నా బతుకును బాగు చేయడానికి అందరి దగ్గర ఎందుక ఇట్లాంటి బతుకు ఇతను ఎంతోమందిని స్వస్థపరిచాడు, ఎంతమంది చనిపోయిన లేచాడు, ఇప్పుడు సిలువ మీద నుంచి దిగి రాలేడా? ఎంతమంది ఎగతాళి చేశారు, ఎంతమంది తల ఊచారు, భయంకరంగా ముఖం మీద ఉమ్మి వేశారండి. భయంకరంగా ఈ పాప భూయిష్టమైనటువంటి నోట్ల నుంచి ఉమ్ము వేస్తే ఆ మహాపరిశుద్ధుడైనటువంటి భగవంతుడు దేవుడు, హల్లెలూయా, చపలగొట్టి దేని మహిమ ప్రైజ్గా సహించాడండి. నీకోసం నా కోసం అండి సహించాడండి. వాళ్ళనే ప్రేమించాడండి. అలాగ చేసిన వాళ్ళ కొరకే ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుమని తండ్రికి ఎలుగెత్తి మొరపెట్టినటువంటి విజ్ఞాపనకర్త. హల్లెలూయా. జాలిగల దేవుడు, దయగల దేవుడు. అంత సొగసు స్వరూపం కలిగినటువంటి అందగాడు ఆయన సొగసు లేనివాడుగా అయిపోయాడు. ఎందుకంటే నీవు నేను పోగొట్టుకున్న, పాపం చేసి పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క ఆధ్యాత్మికమైన సొగసు సౌందర్యాన్ని మనలో కలుగ చేయడానికి, దేవుని పోలికలో దేవుని స్వరూపములో సృష్టించబడినటువంటి నీవు నేను మనము పాపం చేసినందువల్ల ఆ పోలిక, ఆ స్వరూపం మనలో పోయింది. కానీ ఆయన కోరుకున్నాడంట మనలో ఆ స్వరూపం మరల తేడానికి. ఆయన కోరుకున్న స్వరూపం మనలో లేకపోయినప్పుడు, ఆయన కోరుకున్న సొగుసు మనలో లేకపోయినప్పుడు అది మనలో తీసుకురావడానికి ఆయన సొగుసును, సౌందర్యాన్ని ధారపోసి. అదే కీర్తనలో 11వ వచనం చూడండి. 45వ కీర్తన 11వ వచనం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరాడు. నా సౌందర్యాన్ని కోరుకున్నాడు ఆ రాజు. నీవు నేను ఒక రాణిగా ఉండడానికి, చప్పట్లు కొడితే నీవు నేను ఒక రాణిగా ఉండడానికి ఆయన ఆ రాజు నిన్ను నన్ను కోరుకుంటే, ఆయన కోరుకున్న సొగుసు సౌందర్యము లేదని నిన్ను వదిలిపెట్లా. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆయన కోరుకున్న సొగసు సౌందర్యము నీలో లేదని నిన్ను వదిలిపెట్టి ఇంకొక ఏర్పాటు చేసుకోవాలి. ఆయన నీలోనే ఆ సొగసు సౌందర్యాన్ని తీసుకురావడానికి చేసినటువంటి ప్రయత్నమే, చేసిన కార్యమే హల్లెలూయా కలువరి శిలువలో ఆయన సొగసు సౌందర్యాన్ని ధారపోయడం. హల్లెలూయా. సొగసు సౌందర్యం లేకుండా అయిపోవడం. అర్థమైందా? ఎప్పుడైనా ఆలోచించావా ప్రభు ఇలా చేశాడని?
అందుకని కొర్నేలితో పేతురు ప్రసంగం చేస్తూ అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని ప్రసంగం చేస్తాడు. 34వ వచనంలో యేసుక్రీస్తు పక్షపాతము లేనివాడని చెప్పాడు. హల్లెలూయా. దేవునికి పక్షపాతము లేదు, ఆయన అందరికీ ప్రభు అంటే రాజు. హల్లెలూయా. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యాన్ని కోరినవాడు. అయితే లేదే, పాపం చేసి మనము దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని సొగసు సౌందర్యాన్ని కోల్పోయాం. మనము కురూపులమైపోయాం. మనము ఎవరు మనలను చూడలేని విధంగా అయిపోయినాం. అందరు మనలను తృణీకరించే విధంగా అయిపోయినాం. అలాంటి నిన్ను నన్ను ఆయన మంచివారుగా చేయడానికి, ఎవరైతే తృణీకరించారో వాళ్ళ ఎదుటనే నిన్ను ఒక రాణిగా చేసి తన కుడిపార్శ్వమున నిలవబెట్టుకోవడానికి ఆయన కలువరి శిలువలో ఆ సొగసు సౌందర్యాన్ని తారబోచాడు. ఈ 45వ కీర్తన బాగా చదివితే, రాణి ఓఫీర్ అపరంజిని ధరించుకొని రాజు యొక్క కుడిపార్శ్వమున నిలుస్తూ ఉందంట. హల్లెలూయా. అలాగా నిన్ను నన్ను చేయడానికి ఆయన సిలువలో ఆయన సొగసు సౌందర్యాన్ని ధారపోశాడు. పిల్లరా, దేవుని చిత్తమై మరలా దీన్నే కొనసాగించమంటే మరలా జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఒక్కసారైనా ఆలోచించును, ఈ గొప్ప ప్రభువు పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నారా? ఆయన్ని ప్రేమిస్తున్నారా? ఆయనకి చెందవలసినటువంటి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తున్నారా? ఆయన నామాన్ని ఘనపరుస్తున్నారా? లేక ఆయన నామాన్ని అన్ని జనుల మధ్య దూషణ పాలు చేస్తున్నారా? నువ్వు ఉన్న చోట, నువ్వు పనిచేసే చోట, నువ్వు చదువుతున్న చోట, నువ్వు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నావో వాటన్నిటిని బట్టి దేవుడు మహింపరచబడుతున్నాడా? నీ ప్రభువు కనపరచబడుతున్నాడా? నీ కోసం అంత వికార రూపమైపోయినటువంటి తన సొగసు సౌందర్యాన్ని ధారబోసినటువంటి ప్రభు నీకు మరలా సొగసు సౌందర్యాన్ని సమకూర్చి ఇచ్చినటువంటి ఆ ప్రభువుని మహింపరుస్తున్నావా? లేక ప్రభు నామాన్ని నువ్వు దూషణ పాలు చేస్తున్నావు? ఒకవేళ నువ్వు ఇప్పుడు ఆయన నామాన్ని దూషణ పాలు చేస్తూ ఉంటే, ఆయన ఆ రోజు ఎవరైతే ముఖం మీద ఉమ్మి వేశారో వాళ్ళతో సమానమే. ఆ రోజు ఆయన ఎవరైతే హేళన చేశారో వాళ్ళతో సమానమే. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. ఇప్పుడు ఎవరైతే దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు యేసుక్రీస్తుని, మన ప్రభువైన యేసుక్రీస్తుని బాహాటంగా సిలువేస్తున్నారని రాశాడు పౌలు గారు. వాళ్ళు అక్కడ గొల్గొతా కొండ మీద యెరూషలేము వెలుపల వాళ్ళు సిలువేస్తే, ఇప్పుడు బహిరంగంగా బాహాటంగా నడి వీధుల్లో ఆయన నామాన్ని దూషణ పాలు చేస్తూ క్రైస్తవులు కొందరు దూషణ పాలు చేస్తున్నారు అని 6వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాశారు. ఆయన శ్రమలను తలపోస్తూ పాట పాడుతాం, ఆయన పుట్టుకను తలపోస్తూ పాట పాడుతాం, ఎంతో చక్కగా నాట్యం ఆడుతాం. అయితే ఆయన నామాన్ని మనం ఎంతవరకు గణపరుస్తున్నాం? ఇంట బయట ప్రియులరా. హల్లెలూయా. స్కూల్స్, కాలేజెస్, పనిచేసే స్థలాల్లో ఆయన నామాన్ని కనపరచగలుగుతున్నామా? ఆయన నామాన్ని పైకెత్తగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించి. కృతజ్ఞత ఉందా? అసలు బల్ల ఎందుకు ఏర్పాటు చేయబడింది తెలుసా? మనం కృతజ్ఞులమై మనలను ఆయన సేవించడానికి, ఆయన ప్రేమించడానికి, గుర్తు చేయడానికి బల్ల ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా. మనం ఏం చేయాలో నిజ క్రైస్తవులుగా మన ప్రభు, మన తల, మన హెడ్ అయినటువంటి క్రీస్తు పట్ల మనం ఏం చేయాలో తెలియజేసేదానికి, జ్ఞాపకం చేసేదానికి బల్ల ఏర్పాటు చేయబడింది. ఆయన సర్వలోకానికి చాటించండి అని ప్రేరేపణ కలగడానికి బల్ల ఏర్పాటు చేయబడింది. తర్వాత పౌలు గారు చాలా వివరణ ఇచ్చింది ఏమిటంటే, ఆశీర్వచనపు పాత్రలోనిది తాగుతున్నామన్నాడు ఆయన. హల్లెలూయా. మనకు ఆశీర్వాదాలు తెచ్చిపెట్టేటటువంటి ఈ ప్రభు వల్ల భోజనం అంటే క్రీస్తు శరీరము, క్రీస్తు ఆత్మ. హల్లెలూయా. అదే దేవుని యొక్క వాక్యము, దేవుని ఆత్మ. అవి మనం కలిగి ఆయన మహింపరచగలగాలి.
అప్పుడే మనం గణపరచబడతాం, మహింపరచబడతాం. ఆయన నామాన్ని క్రైస్తవులంగా మనం దూషణ పాలు చేయకూడదు. లోకంతో రాజీ పడకూడదు, లోకస్తులతో రాజీ పడకూడదు. ఎల్లప్పుడూ ఎక్కడున్నా సరే ఆయన మహింపరచాలి, ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన పేరు చెడపకూడదు. ఆయన పేరు ప్రేమిస్తే, నిండు మనసుతో పూర్ణ హృదయంతో ప్రేమిస్తే భర్తకు ఏనాడు కూడా అపకీర్తి తేలేదు. అలాగనే ఒక మంచి భర్త తన భార్యను గనక బాగా ప్రేమించగలిగితే ఆ భార్యకు ద్రోహం చేయలేడు. అలాగనే సంగమా, నీకోసం నా కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఆ రాజు ప్రభు నేను ఒక రాణిగా చేసుకోవడానికి ఇంత త్యాగం చేస్తే నీవు మాత్రం ద్రోహం చేయొచ్చునా? ఆయన్ని ప్రేమించి ఆయనకు ద్రోహం చేయకుండా ఉండాలి కదా. ఆయన నామానికి చెడ్డ పేరు తేకూడదు కదా. అదే దేవుడు కోరుకునేది, అదే దేవునికి ఇష్టం. ఎప్పుడైతే అలా ఉంటామో అప్పుడే ప్రభుతో పాటు రేపు రాజైన ప్రభుతో ఒక రాణి స్థానములో కుడిపార్శ్వాన ఉంటాము, పరవశిస్తాము, పరలోకాన్ని అనుభవిస్తాం. పిల్లలు ప్రార్థించుకుందామండి. అలాగే అందరూ తలలోంచి కనుమూసుకునండి. ఎవరైనా ఎనీబడి ప్లీజ్ ఎత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. లలిత ఉబామ ప్రార్థన మైక్ ఇవ్వండి. హల్లెలూయా రబా బాబా 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 షబరా బాబా ఓరి రమమ షందరి తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రం 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 నాయన.
నాయన గడిచిన దినములో నా తండ్రి నాయన మా బలహీనతల్లో నా తండ్రి మేము మీ సన్నిధానానికి చేరుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని కరుణించి స్వరూపము సొగసు కోల్పోయినప్పుడు నా తండ్రి మీరు మా కోసం మాకు తిరిగి స్వరూపం ఇవ్వడం కోసము నా తండ్రి సొగసు ఇవ్వటం కోసము మీరు కరవగిరిలో మా కోసం ప్రాణం పెట్టిన నా గొప్ప దేవా మీకు స్తోత్రము నా తండ్రి ఎండిన భూమిలో లేత మొక్క వలె చిగురించిన నా దేవా మీకు స్తోత్రము ఎండిపోయిన మా జీవితాలను చిగురింప చేయడానికి నా తండ్రి మీరు ఈ లోకానికి వచ్చిన దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము అందుకు మేము అనునిత్యము కృతజ్ఞులై ఉండాలి యేసయ్య. కృతజ్ఞత నా తండ్రి రహితముగా మేము ప్రవర్తించకూడదు నా తండ్రి స్తోత్రము కృతజ్ఞత కలిగి మీ సన్నిధానములో నా తండ్రి అట్టి కృతజ్ఞతకు పాత్రులుగా మేము ప్రవర్తించే నా తండ్రి మనసును మాకు దయచేయమని అడుగుతున్నాం మీకు స్తోత్రం 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 స్తోత్రము నా తండ్రి. ఎవరైతే మీ సన్నిధానంలో వణుకుతూ ఉంటారో దీన మనసు కలిగి ఉంటారో అట్టి వారిని మీరు దృష్టించే దేవా మీకు స్తోత్రము నా తండ్రి. అవును నా తండ్రి మీ సన్నిధానంలో మేము వణుకుతూ ఉండాలి నా తండ్రి స్తోత్రము నా తండ్రి మమ్మల్ని దృష్టించండి అయ్యా మీరు దృష్టించారు కాబట్టి ఈ లోకానికి వచ్చారు నా తండ్రి మమ్మల్ని ప్రేమించారు కాబట్టి మీరు నా తండ్రి కలవరిగిరిలో ప్రాణం పెట్టారు మీరు నా తండ్రి మా కోసము నా తండ్రి మమ్మల్ని ఎంతగా నా తండ్రి మర్చిపోలేదు నా తండ్రి మర్చిపోలేదు కాబట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు నా తండ్రి దేవా స్తోత్రము మా బలహీనతల్లో మీరు బలమిచ్చారయ్యా మీకు స్తోత్రము నా తండ్రి అవును నా తండ్రి శరీర బలహీనతల్లో నా తండ్రి మేము కోల్పోయినప్పుడు నిజంగా నా తండ్రి మనుషులు చూడనల్లని విధంగా మేము అయినప్పుడు నా తండ్రి మీరు మమ్మల్ని ఎంతగా బలపరిచారు నా తండ్రి స్తోత్రము మాట్లాడలేని పరిస్థితుల్లో మమ్మల్ని బలపరిచిన దేవా మీకు స్తోత్రము అందుకు కృతజ్ఞతలు నా మాట కోల్పోయినప్పుడు మీరు నాకు మాటనిచ్చిన దేవా మీకు ఏమి ఇచ్చిన నీ రుణం మేము తీర్చుకోలేము నా తండ్రి. అది అట్లా ఉండవలసిందే నీకు స్తోత్రము స్తోత్రము ఇన్ని నెలలు నా తండ్రి మీ బల్లకి నా తండ్రి మేము చేరుకోలేకపోయామయ్యా మళ్ళీ మమ్మల్ని తిరిగి చేర్చినందుకు మీకు స్తోత్రము మీకు స్తోత్రము నా తండ్రి ఎక్కడ ఉన్నా కానీ నా తండ్రి మీ నామాన్ని మేము మహింపరిచే వాళ్ళంగా ఉండాలి మేము మీ నామానికి దూషణ పాలు తెచ్చే వాళ్ళంగా మేము ఉండకూడదు మిమ్మల్ని మేము బాహాటంగా సిలువ వేయకూడదు నా తండ్రి అట్టి వట్టి స్పిరిట్ మాల నుంచి తీసివేయమని అడుగుచున్నాము నా తండ్రి మిమ్మల్ని మహిమపరిచి మిమ్మల్ని కనపరిచే బిడ్డలుగానే మేము ఉండాలయ్యా ఎవరైతే మిమ్మల్ని కనపరుస్తారో వాళ్ళని మీరు కనపరుస్తారు నా తండ్రి దేవా మీకు స్తోత్రము మేము నా తండ్రి మా సంఘము మా కుటుంబం మా బిడ్డలు ఎక్కడ ఉన్నా కానీ నా తండ్రి మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగానే మేము ఉండాలి నా తండ్రి ఏ విధంగా నాయకుడు ముందు వెళ్తున్న మీరు చూపించిన దారిలో మేము నడిచే కృపను మీరు ఆకడికి నా తండ్రి ఎత్తబడే బిడ్డలముగా మా సంఘముగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని సిద్ధపడుతూ ఉండగా మాలో ఉన్న నా తండ్రి ఇంకా సరి చేసుకునేటువంటివి మేము సరి చేసుకుని నీకు రాని ఓఫీరు నా తల్లి అలంకారం ధరించుకునే కృపను మాకు అందరికీ నీ దయచేయమని త్వరగా రాను యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. హల్లెలూయా. దయచేసి పరిచారకులు ముందుకు రండి.